ఏమీ వాస్తవం లేదా? నేను అవినీతి పరుణని ఒక్క నిమిషం. వాడెవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా. నువ్వు విలేకరివే కదా, నీకు దేవుడు ఇచ్చిండే కదా కొంత. మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరుణ కబ్జాదారున్నాను. నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పరాదు? నీ దగ్గర ఏమైనా ఉంటే ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే అట్లా కాదయ్యా, నువ్వు కూడా 30 ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. నేను ఎక్కడో చిన్న తప్పు చేసింది నీ దృష్టిలో ఉంటుంది కదా, చెప్పు. ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అక్కడ ఏం చేయరు తప్ప చెప్పు. ఎందుకు మాట్లాడతారా ఏదో సొల్లు ముట్టలు మాటలు? గోపాల్ గారు, ఏమీ వాస్తవం లేదా? నేను అవినీతి పరుణని ఒక్క నిమిషం. వాడెవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా. నువ్వు విలేకరివే కదా, నీకు దేవుడు ఇచ్చిండే కదా కొంత. మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరుణ కబ్జాదారున్నాను. నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పరాదు? నీ దగ్గర ఏమైనా ఉంటే ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే అట్లా కాదయ్యా, నువ్వు కూడా 30 ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. నేను ఎక్కడో చిన్న తప్పు చేసింది నీ దృష్టిలో ఉంటుంది కదా, చెప్పు. ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అక్కడ ఏం చేయరు తప్ప చెప్పు. ఎందుకు మాట్లాడతారా ఏదో సొల్లు ముట్టలు మాటలు? గోపాల్ గారు.